వెంటిలేటర్ పై ఉన్న ఆక్వా సాగును ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం నాయకులు కోరారు. ఏలూరు జిల్లా కైకలూరులో డెల్టా ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం నిర్వహించారు. రొయ్య రైతుల సమస్యలను పరిష్కరించేలా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సిండికేట్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని, ప్రభుత్వమే ధరను నిర్ణయించేలా స్థిరీకరణ చేపట్టాలని కోరారు. ఎలక్షన్ సమయంలో ప్రభుత్వం మనకి రూపాయికి యూనిట్ విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఆక్వా, నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా, సన్నకారు, చిన్న, పెద్ద రైతులు అని తేడా లేకుండా అందరికీ విద్యుత్ సబ్సిడీలు అందించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఎన్నో ఉచిత పథకాలు ఎటువంటి ఆటంకం లేకుండా ఇస్తున్న మన ప్రభుత్వం మన ఆక్వా రైతులకు కూడా విద్యుత్ సబ్సిడీలు అందించి దాని వలన ఎంతో పెట్టుబడి నిరంతరం కష్టపడుతూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రైతులకి ప్రోత్సాహంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను.